శ్రావణమాసం అంటేనే నోములు వ్రతాలు గుర్తుకొస్తాయి. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీ వరలక్ష్మి వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు స్కాంద పురాణం పేర్కొంటుంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప గుణ విశేషాలన్నీ శ్రీ సూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి, అష్టైశ్వర ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయని, అష్టైశ్వర్యాలని కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం భారతీయ హిందువుల సాంప్రదాయంగా, ఆచారంగా వస్తున్నది. వరలక్ష్మీదేవి దేవత శ్రీ విష్ణుమూర్తి భార్య. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మాసం శ్రావణం. చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో 5వ నెల శ్రావణం. ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలకు ప్రసక్తి. ఈ పండగ ముత్తైదువులకు ఎంతో విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, క్రమశిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటికి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఎందుకు ఈ వ్రతం చేస్తారు? అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢి విశ్వాసం. పురాణగాథ ఏమిటంటే, స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయురాలు, దైవభక్తి కలిగిన మహిళ. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించి గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకని ఈశ్వరుడు గౌరీకి సిద్ధపరచారని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దల మాట. లక్ష్మీ పూజ అంటే కేవలం ధన కనక వస్తు రూపాలను ఆర్థించటానికి కాదు, భావదారిద్ర్యాన్ని తొలగించాలని ప్రార్థించటానికి, మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవటం ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి. మనలో అంతర్గతంగా ఉండే దైవక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మి అంటారు. ఆమె ఆరాధనే వరలక్ష్మి వ్రతం. కార్యసిద్ధి,
సంసార బంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలను, ఆ గుణాలను పొందటానికి ఉద్దేశించినదే వరలక్ష్మి వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రత కథ చెబుతోంది. సర్వే జనో సుఖినో భవంతు.